హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను కాకరకాయ ఎల్లుల్లి కారం చేస్తున్నానండి. అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాక ఇదిగోండి కాకరకాయ ముక్కలు ఇలాగా కట్ చేసుకున్నాను. చాలామంది ఇవన్నీ చెక్కేసి కొంచెం మజ్జిగి పసుపు ఉప్పులో నానేసి ఒక అరగంట పిండి వేపుతారు. అలా వేపుకుంటే ఏం బాగోదండి. ఇలా చేదుగానే ఉండాలి. కాకరకాయ అంటే చేదే కాబట్టి ఈ కాకరకాయ వేపేసిన తర్వాత దీంట్లో వేసి కూడా మీకు చూపిస్తానండి. వెల్లుల్లి కారం అంటే వేస్తాను అనమాట. గిన్నె పెట్టాం కదండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుంది, వేపాలి కదండి. ఒక 3 గిన్నెలు వేసానండి. ఇది బాగా కాగిన తర్వాత వేద్దామండి. కాగనాయండి. ఇదిగోండి నూనె కాగుతుంది కదండి. ఇవి బాగా మనం వేపేసుకోవాలని అంటండి. ఇవి వేపేసుకునేటప్పటికి ఇవ్వండి వెల్లుల్లి కారం అంటే కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తామండి. కాకరకాయ ఎప్పుడు కదా ఫ్రై కదండి. ఇంకోండి ఒక వెల్లుల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర, 4 మిరియాలు, 2 స్పూన్లు పల్లీలు, ఇందులో ఒక స్పూన్ కారం వేసి దంచేస్తామండి. ఇప్పుడు వేపుకుందాం మనం. బాగా నూనె కాగింది. ఇది ఇలాగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుని దీన్ని ఇలాగ పక్కన అలాగా ఒక 20 నిమిషాలన్నా పడుతుందండి బాగా వేగడానికి. కొంచెం పసుపు వేసుకుందాం మనం. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. అది రోట్లో వేసుకుందాం మనం. కొంచెం సాల్ట్. రోటి ఇవి ఇలా వేపేసుకుని ఇవన్నీ మిక్సీ చేయను. ఈ రోట్లో వేసేసుకున్నాం. ఈ పల్లీలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, 4 మిరియాలు, ఉప్పు, కొంచెం కారం వేస్తాను అన్నమాట. ఈ రోట్లో వేసేసుకుని దంచేసుకున్నాను. ఇవి ఇవన్నీ వెల్లుల్లిపాయలు వేస్తున్నాం కదండి. పల్లీలు కొట్టేస్తాము, వెల్లుల్లిపాయలు, ఇదిగోండి జీలకర్ర, సాల్ట్, ఉప్పు వేస్తాను కదండి. కారం వేస్తాను నేను కొట్టేసాక. ఇవన్నీ ఒక స్పూన్ కారం కూడా వేసాను. మొత్తం ఇవి దంచేసాక ఇవి బాగా వేగిన తర్వాత వేసుకుందామండి. చేసాం కదండి. ఇదిగోండి పక్కన పెట్టుకుందాము. ఈ పక్కన పెట్టుకుని ఇవన్నీ చేసాం. ఇది కొంచెం ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి 4-5 కూరలకు. కానీ ఎప్పటికప్పుడే నేను ఇలా దంచుకుని వేసుకుంటాను అన్నమాట. మళ్ళీ ఎడుతున్నాయి కదండి కాకరకాయలు. టైం పడుతుందండి. మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయండి. మూత పెట్టుకోకూడదండి. మనం ఏమైనా ఎప్పుడు చేసుకునేది మూత తీసుకుని ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ మరి వెల్లుల్లి కారంతో చేసుకోవచ్చు, పులుపు పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. మనం గుత్తి వంకాయలాగా గుత్తుల్లో పోసుకుని కూడా చాలా రకాలు చేసుకోవచ్చండి. కాకరకాయ అయితే మేము ఎక్కువ తింటామండి. మాకు ఇష్టమే కాకరకాయ. వేగనిద్దామండి. ఇంకా వేగాలండి. ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఇదిగోండి అయిపోతున్నాయి కదండి. అలా మధ్యలో వేసుకోవాలండి. కాకరకాయ ఎంతమంది తింటారో మీ ఇంట్లో ఎవరికి ఇష్టం? కాకరకాయ అయితే మేము బాగానే తింటామండి. ఇంకా వేగాలండి. ఇంకొకసారి తీద్దాం. మళ్ళీ చూసుకుంటున్నామండి. హస్తమాలు కలుపుకోండి.
కాకరకాయ వేగుతున్నాయండి. ఈసారి పొడి వేసేసి 10 నిమిషాలు దాంతో వేపుదామండి. ఇదిగోండి పల్లీలు, ఎల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర పొడి అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకుంటారా? ఒకసారి ఇలా కూడా చేసుకుని ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. మీరు ఎలా వండుకుంటారు మరి? నేనైతే ఎలా వండుకుంటాను. ఇలా ముక్కలు పట్టేదాకా ఒక 10 నిమిషాలు ఇలాగా. ఇందులోనే మనం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటానండి. జీడిపప్పు కూడా వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ఇలా వేపుకొని అప్పుడు చూద్దామండి. కాసేపు చూసుకుందాం. మూత పెట్టకూడదండి. మూత పెడితే దాని ఆవిరికి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇంకా వేగాలండి. ఇలా ఇప్పుడు కారం అంతా పట్టాలి కదండి. ఉప్పు, కారం, పల్లీల పొడి, వెల్లుల్లిపాయ పేవరు. ఒక 10 నిమిషాలు వేగనిద్దాం. సాగు చూసుకుందాం. మళ్ళీ వేసుకోండి. కొంచెం చూస్తాను. ఓకే, ఆగనిద్దాం. చుట్టూ చూద్దామంటే కాలిపోతుంది. చూద్దాం. చూద్దామండి. సరిపోయిందండి. అంటే మేము కొంచెం ఉప్పు తక్కువ తింటాం. మాకు సరిపోయింది. సరిపడినంత వేసుకోవడమండి. ఏమో అలా మా ఇంట్లో ఏదైనా ఏం చేసుకుంటే అది చేసి చూపించేస్తున్నాను అంతే. మీకు కొత్త వెరైటీలు ఏం చూపించట్లేదండి. డైలీ మేము ఏదైతే వండుకుంటున్నామో ఆ వంట చేసి చూపిస్తున్నాను అంతే. సరదాగా చేస్తున్నాను అంతేండి. ఒక్కొక్క 5 నిమిషాలు ఉడికిస్తామండి. మళ్ళీ ఒకసారి కలుపుతాను. రెడీ అయిపోయింది. మీరు ఎలా చేసుకుంటారు? ఇలా చేసుకుంటారా? ఎవరికి నోరు వస్తుంది కాకరకాయ ఇష్టం ఉన్న వాళ్ళకి. కాకరకాయ ఫ్రై. పక్కన చారు కూడా పెడతానండి. చారులు అవి చూపించడం ఎందుకు కానీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎల్లుల్లి కారం ఫ్రై. ఏ ఫ్రైలకైనా ఇలా చేసేసుకుంటే అండి ఉల్లిపాయ అది వేసుకోకూడదండి. ఇలాగే వెల్లుల్లి కారం పెట్టేసుకుని చేసేసుకోవడమండి. కాకరకాయ ఫ్రై అయిపోయింది. స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి. దీని మీద స్టవ్ కట్టేసుకుందామండి.
కాకరకాయ ఫ్రై నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్లని టచ్ చేయండి. నా వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకి మరొకసారి మీ ముందుకు వస్తాను.